ఏంటి, రాయిలో నుంచి కృష్ణుడు వచ్చాడా? ఈ కథ 15వ శతాబ్దానికి చెందిన దన్నా అనే భక్తుడిది. రాజస్థాన్లో దన్నా అనే అమాయకపు రైతు ఉండేవాడు. ఒకరోజు అతను ఒక బ్రాహ్మణుడు తన ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టడం చూశాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి ఇది అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు, ఇది ఠాకూర్జీ, దేవుడు మనం పూజ చేస్తే ఏం కావాలంటే అది ఇస్తాడు అని చెప్తాడు. అప్పుడు దన్నా, నాకు ఒక ఠాకూర్జీని ఇవ్వండి అని అంటాడు. తనని వదిలించుకోవడానికి ఒక గుండ్రటి రాయిని ఇచ్చి, ఇదిగో దీనికి పూజని చేసి నైవేద్యం పెట్టిన తర్వాతే నువ్వు తిను అని అంటాడు. దన్నా ఆ రాయిని ఇంటికి తీసుకొచ్చి పాలు రొట్టెలు ముందు పెట్టి ప్రార్థిస్తాడు. స్వామి తీసుకో, రొట్టెలు తెచ్చాను, నువ్వు తింటేనే నేను తింటాను అని అంటాడు. కానీ రాయి ఎలా తింటుంది? 3 రోజులు గడిచాయి. దన్నా కూడా ఏమి తినకుండా కూర్చున్నాడు. నువ్వు తినకపోతే నేను ప్రాణాలు వదిలేస్తానని ఏడుస్తూ కూర్చుంటాడు. వారం రోజులు గడిచాయి. దన్నా పవిత్రమైన కల్మషం లేని భక్తికి ఆ పరమాత్మ కరిగిపోయాడు. ఆ రాయి నుంచి చిరునవ్వుతో శ్రీకృష్ణుడు సాక్షాత్కరించాడు. దేవుడు ఆ రొట్టెల్ని తినడం మొదలుపెట్టాడు. దన్నా ఆనందానికి అవధులు లేవు. కృష్ణుడు అన్ని రొట్టెలు తినేస్తుంటే దన్నా దేవుడి చేతిని పట్టుకొని, మొత్తం మీరే తినేస్తే నాకెలా అంటాడు. అప్పుడు ఆ దేవుడు అతనికి కూడా పెడతాడు. నమ్మకం ఉంటే రాయిలోనే కాదు, అణువణువు దేవుడు ఉంటాడని ఈ కథ మనకి చెప్తుంది. అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.